సమాజంలో నిరుద్యోగత విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవైపున టెక్నాలజీ పెరిగే కొంది ఇది మరింత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో సహజంగా ఎక్కువ మంది టెక్నాలజీని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ కోణంలో నిరుద్యోగ సమస్యకి శాస్త్రీయ పరిష్కారాన్ని ఏమైనా ఇవ్వగలరా? వ్యవస్థకి లింక్ అయి ఉందండి అది. ఎందుకంటే పెట్టుబడిదారి వ్యవస్థ అనివార్యంగా నిరుద్యోగాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు పెరిగే కొద్దీ జీతాల బిల్లు తగ్గుతుంటుంది. జీతాల బిల్లు తగ్గడం అంటే వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడమే. పెట్టుబడిదారి వ్యవస్థ ఆ పరిధిలో నిరుద్యోగాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు, దానికి అసాధ్యం. నేను అందుకనే ఇదివరకు ఒకసారి చెప్తున్నప్పుడు ఈ వ్యవస్థ అడ్రస్ చేయలేని ప్రాబ్లమ్స్నే మనం పట్టుకోవాలా. ఇది అడ్రస్ చేయగలిగే ప్రాబ్లమ్స్ దగ్గరికి మనం వెళ్ళకూడదు. వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వగలరు, ఒకప్పుడు ఉన్నప్పుడు మనం పోరాడినాం, ఇప్పుడు ఇవ్వగలరు. మనం ఇళ్ల స్థలాలు ఇప్పించడం అని అంటే వాళ్ళతో పోటీ పడలేము. వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు పంచగలరు, మనం దాంట్లో పోటీ పడకూడదు. వాళ్ళు నిరుద్యోగం తొలగించలేరు. కాబట్టి నిరుద్యోగులను ఆర్గనైజ్ చేసే దగ్గర వాళ్ళు నిరుద్యోగులను ఆర్గనైజ్ చేయడం దగ్గర కూడా వెళ్ళగలరు. వాళ్ళు భావోద్వేగాలు రైజ్ చేసి హిందుత్వం అని చెప్పి అది చెప్పి జనాన్ని దారి తప్పించగలరు తప్ప యాక్చువల్ సమస్యలకు వెళ్ళలేరు. అందుకని లాస్ట్ ఎన్నికల్లో మీరు గమనిస్తే మాకు రాముడు కావాలా, మాకు బొమ్మ కూడా కావాలన్నారు జనం. యూపీలో తక్కువ సీట్లు ఇవ్వడానికి కారణం ఏంది? ప్రజలు కరెక్ట్గా రెస్పాండ్ అయినారు. ఈ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళ అర్థశాస్త్రం వాడు పనిచేసింది వాళ్ళ మీద, అంటే నిరుద్యోగం యొక్క ప్రభావం పడ్డది. అది గమనించినాక ఇదే పరిణామం అన్ని రాష్ట్రాల్లో జరిగితే ఓడిపోతామని భయమేసి రకరకాల మ్యానిపులేషన్స్ వాళ్ళు వాడుకున్నారు. యూపీ ఈజ్ ద యాసిడ్ టెస్ట్. దేనికి? రాముడు వర్సెస్ నిత్య జీవిత సమస్యలు. కాబట్టి నిత్య జీవిత సమస్యలో నిరుద్యోగిత అనేది ప్రధానమైంది. మన మీద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెట్టి ఏదో రకంగా పని సంపాదించుకోవడం ఎట్లా ఏని చెప్తే ఫైనల్ ఆన్సర్ రాదు. అయితే అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వ్యవస్థని ఈ క్షణంలో మార్చడం సాధ్యం కాని పరిస్థితులు ఏం చేయాలి? మనము నిరుద్యోగులను దగ్గరకు తీసుకోవడానికి ఉన్న పరిమితుల్లోనే ఎలా ఉపాధి సంపాదించుకోవాలనేది నేర్పించడం కూడా మన పని అవుతుంది. ఉద్యోగం అంటలా నేను. ఉద్యోగం అంటే ఉద్యోగులు ఎక్కువ మంది ఉండరు, ఏ దేశంలోనైనా ఎక్కువ మంది అవసరం కూడా ఉండదు. పని చేయగలిగి ప్రతి ఒక్కడికి పని చేయడానికి పని ఉండాలి. ఆ వైపు మనం కొంత శిక్షణ ఇచ్చి ఆ ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళకి ఆ బతుకుదెరుకు సపోర్ట్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏరియాల్లో పని చేయడం తప్పు కాదు. కానీ అది ఫైనల్ అని మనం అనుకుంటే తప్పు అవుతుంది. అది ఫైనల్ కాదు. ఫైనల్ ఆన్సర్ ఇచ్చేది ఈ వ్యవస్థే నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుంది. ఏడాది 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను ప్రామిస్ చేసి 10 ఏళ్ళు దాటిపోయింది. ఎక్కడొచ్చినాయి 1 కోటి ఉద్యోగాలు? వాళ్ళు ఇవ్వలేరు. అబద్ధాలు చెప్పడం నిష్ణాతులు, వాళ్ళు చెప్తుంటారు అబద్ధాలు అంతే. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేరు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేరంటే వాళ్ళు ఇప్పుడు క్రోనీ క్యాపిటల్కి సేవ చేస్తూ ఉన్నారు. క్యాపిటలిస్ట్ ఎల్లప్పుడూ కూడా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలా, వినియోగదారుడికి సర్ప్లస్ అని ఎన్హాన్స్ చేసుకొని అక్కడ ఎక్కువ వసూలు చేసుకోవాలా. ఆ క్రమంలోనే కదా వాళ్ళు లేబర్ లాస్ వీక్గా ఉండి దేశాలకు ప్రొడక్షన్ మార్చినారు. అట్లాగే తక్కువ జీతం తీసుకుని పనిచేసే ఈస్ట్కి మార్చినారు. మనం అవన్నీ చూసాం కదా. దాని మీద కదా ఇప్పుడు దెబ్బలాడుతున్న ట్రంప్. మా దేశంలోకి వచ్చి ఫ్యాక్టరీలు పెట్టరు. ఎక్కడైతే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటారో ఆ క్రమంలో నిరుద్యోగితకు ఇంపార్టెంట్. ఎట్లా అంటే 100 మంది పని చేయాలా మనకు అనుకున్నప్పుడు 100 మంది ఉంటే 100 మంది డిమాండ్ చేసినంత జీతం ఇవ్వాలా. 50 మంది ఉంటే ప్రొడక్షన్ సగానికి పడిపోతుంది. వర్కర్ డిమాండ్ చేసింది ఇవ్వాలా. సప్లై డిమాండ్ ఇన్ ద మార్కెట్ అలా ఉంటుంది. 200 మంది వస్తే వర్కర్స్ 100 మందికి నువ్వు పని ఇస్తే 100 మంది నిరుద్యోగులు అయినప్పుడు ఇదివరకు 25,000 నెలకి 20,000 ఇస్తాడు. 1000 మంది పని చేయడానికి రెడీగా ఉండి 100 మందికి వర్క్ వస్తే 900 మంది నిరుద్యోగులు అయినప్పుడు 10,000కి పని చేస్తారు. అదే కాదు, వర్కర్స్ మీద తగాదాలు కూడా వస్తాయి. బతుకుదెరువు సమస్య. అందుకని నిరుద్యోగిత ఎంత పెరిగితే అంతగా జీతాల బిల్లు తగ్గుతుంది. ఇది ఇన్హెరెంట్ కంపోనెంట్, స్ట్రక్చరల్ కంపోనెంట్ ఆఫ్ క్యాపిటలిజం. అందువల్ల ఫైనల్ ఆన్సర్ క్యాపిటలిజం అవుత్రో చేసేదాకా ఆన్సర్ రాదు. ఇప్పుడు ఇంటర్వ్యూగా ఏంటంటే ఇక రకరకాల పోరాటాలు చేయడం కానీ, ఉపాధి కల్పనకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, భయపడకుండా ఆత్మహత్యలు చేసుకుని బతకని రాని మనం చదువు చెప్పడం కానీ, ఇవన్నీ ఇంటర్వ్యూ ఆన్సర్స్.